అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. చిన్న చిన్న ఆనందాలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. కొత్త డ్రెస్ వేసుకున్నప్పుడు, ఫస్ట్ టైం బైక్ డ్రైవ్ చేసినప్పుడు, సొంతంగా వంట చేసుకొని తిన్నప్పుడు, ఇలాంటి సంతోషాల్లో ఆనందాలు బోలెడు పంచుకుంటుంది మన రోటి పచ్చడి. తెలుసా? మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ చేతితో సొంతంగా రోటి పచ్చడి తయారు చేసి రుచి చూడండి. ఆ రుచిని, ఆ టేస్ట్ ని ఎప్పటికీ మీ లైఫ్ లో మర్చిపోలేరు. తెలుసా? ట్రై చేస్తారు కదా. మరి అలాంటి రుచికరమైన పచ్చడి మీకు చూపించడానికి ఈ రోజు సిద్ధంగా ఉంది చట్పట్. ఈ రోజు చట్పట్ లో మనందరికీ ఒక వెరైటీ రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. ఎలా ఉన్నారు? బాగున్నాండి. ఈ రోజు స్పెషల్ ఏంటి? రాజస్థానీ ఖట్మిఠీ చట్నీ. రాజస్థానీ ఖట్మిఠీ చట్నీ. సో ఈ రోజు నాకు రాజస్థానీ చూపిస్తున్నారు. రాజస్థాన్ వెళ్ళిపోయి పింక్ సిటీ చూస్తున్నాం మన ఇద్దరం. పింక్ సిటీ నేను ఎప్పుడు వెళ్ళలేదు రాజస్థాన్. అయ్యో, అక్కడ బాగుంటాయా? అంటే ఫుడ్ బట్టలు అన్ని వెళ్తే తిరిగి రావాలనిపించదు. ఏంటి అక్కడ ఫేమస్ ఏంటి? తిండిగా అడుగుతున్నారు. మాకు బేసిక్ గా ఫస్ట్ తిండి, తర్వాత మిగిలిన దాల్ బాటి అండి. దాల్ బాటి ఇక్కడ మనకి రంజాన్ స్పెషల్ చేస్తారు కదా, పెద్ద పెద్ద పొయ్యలు, హలీం. అలాగే పెద్ద పొయ్యలు పెట్టి ఉండలు కట్టేసేసి ఆ బాటీలు పొయ్యిలో వేస్తారు. ఒక గిన్నెలో వేడివేడి పప్పు ఉడుకుతూ ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ఆ బట్టీని ఇలా కనం పొడిచి దాంట్లో నెయ్యి వేసి పప్పు వేసి ఇస్తాడు. ఎంత హెవీగా, ఎంత టేస్టీగా ఉంటుందో. చూర్మా బట్టి, దాల్ బట్టి, బాఫ్లా బట్టి అన్ని రకాలు చేస్తారు. అన్ని రకాలు మీరు తినేశారు? తిన్నాను, చేస్తాను. లాస్ట్ లో భలే ఎండింగ్ ఇస్తారు, తిన్నాను చేస్తాను అంటే. నేను ఓన్లీ తింటమే కాదు, పని కూడా చేస్తాను. సూపర్ కౌసల్య గారు. అయితే రాజస్థాన్ కి వెళ్ళొస్తున్నాం మనం ఈ రోజు. వాళ్ళ స్పెషల్ ఖట్మిఠీ పచ్చడి ఇక్కడ చేయబోతున్నాం, అంతే కదా? సో మరి అయితే ఇప్పుడు ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. రాజస్థానీ స్పెషల్ ఖట్మిఠీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, పంచదార, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె, ఆవాలు, పసుపు. సో మీరు సీజన్ అయ్యే టైంకి మళ్ళీ మాకు మామిడికాయ చూపించేస్తున్నారు గారు. మీరు సీజన్ అన్ సీజన్ అని అనకండి. నేను త్రూఅవుట్ ది ఇయర్ మామిడికాయ చేస్తాను. ఎలా చేస్తారు? నేను ఎక్కడో ఒకటి మామిడికాయ సంపాదిస్తాను. మాకు మీకు కూడా ఇస్తాను. పునాస మామిడికాయలు ఎక్కడైనా నాకు మామిడికాయలు దొరుకుతాయి. నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను. మామిడికాయలు ఎప్పుడు చేస్తూ ఉంటాను. మన దేశంలో విదేశంలో ఎక్కడికి వెళ్ళినా మామిడికాయలు కంపల్సరీ యూజ్ చేస్తాను. అందుకని మీరు నాకు నో మోర్ క్వశ్చన్స్. ఒక చట్పట్లో ఒక మామిడికాయ ఉంటుంది, ఉండాల్సిందే. సీజన్ అన్ సీజన్ సమస్య లేదు. ఓకే, అయితే రాజస్థానీ స్పెషల్ ఖట్మిఠీలో మామిడికాయ స్పెషల్ అన్నమాట. ఓకే, మరి అయితే ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ముందుకు ఏం చేయాలో చెప్పండి నాకు. స్టవ్ వెలిగించండి. ముందు జీలకర్ర వేస్తున్నాం అండి, పొడిగా వేయించి ఆ బుజ్జి రోల్లో కొంచెం దంచేసుకుందాం. కొంచెం పొడిగా వేయించేస్తే చాలు కదా. వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు తాలింపు వాడరు కదా. తాలింపు జీలకర్రను హింగు వేస్తారండి, అంతే. కానీ జీలకర్ర హింగు వేసి మా ఇంట్లో కర్రీస్ చేస్తాము. అందరూ అడుగుతారు ఇంత టేస్టీగా ఎలా ఉంటాయని. ఇంకేం మసాలాలు వేయము, ఉప్పు, కారం, ఈ జీలకర్రను హింగు పోపులోని కూరలు వేసి చేస్తాం. ఇంత టేస్టీగా ఉంటాయి రోటీ కర్రీస్. వెరీ సింపుల్, టేస్టీ, హెల్దీగా అనిపిస్తాయి. స్పైసెస్ వేయం, గ్రైండ్ చేసే స్పైసెస్. అంటే డైలీ ఫుడ్లో ఏంటంటే తక్కువ స్పైస్ వాడాలనేసి ఏమీ మసాలాలు వేయకుండా అలా చేస్తాం. నాకు ఎక్కువ వాళ్ళ దగ్గర అలవాటు అయిపోవడం వల్లనే ఈ జీలకర్ర కొంచెం పోపులో వేసేయడం, కొంచెం హింగు వేసేసి కూరలన్నీ వేసేస్తాను. ధనియాల పౌడర్ ఇంకా ఒప్పుకుంటే ధనియాల పౌడర్ వేస్తారు కొంచెం. ఇది నల్లగా అయినట్టు కొంచెం వేయించేసేయండి, చాలండి. ఈ బుజ్జి రోల్లో వేద్దామా? వేసేసి కొంచెం దంచేద్దాం. పచ్చడి మనకి రోట్లో ఎప్పుడెప్పుడు ఏమేం చేస్తామా అని ఉంది. చూసారు ఎంత ముద్దుగా ఉంది కదా. మనం రోజు రోజుకి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఇంకో చిన్నదాని కోసం వెతుక్కోవాలేమో. సో ఇప్పుడు వేయించిన జీలకర్రని చిన్న రోట్లోకి తీసుకుందాం. అది చోలేలో కూడా నేను ఎప్పుడును ఇలా వేయించి జీలకర్ర పౌడర్ వేస్తాను, అప్పటికప్పుడు ఫ్రెష్ గా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం నూనె ఇస్తున్నాను.
నూనె వేసిన తర్వాత కొంచెం ఆవాలు. ఓకే, ఆవాలు చిటపట్లు ఆడించేస్తున్నాం అంతే. చిటపట్లు ఆడించేసిన తర్వాత అయ్యాయి కదండి. ఇప్పుడు మామిడికాయ. మీకు ఈ టేస్ట్ ఒక రకంగా అనిపిస్తుంది కదా. తురిమిన మామిడికాయలో ఇమీడియట్లీ చక్కెర వేసేస్తాను. చక్కెర వేసేస్తే ఏమవుతుందంటే ఆ మామిడికాయ తురుము మాడకుండా అయిపోతుంది. ఈ స్వీట్ పూరితో వాటితో చాలా తింటారు. పూరి వడ, పూరి, ఉత్తి పూరి రోటీ దాంతో తినే ఐటమ్ అన్నమాట ఇది ఎక్కువగా. ఇది ఇప్పుడు చక్కెర అంతా కరిగిపోతుంది, అందుకే దీన్ని ఖట్ మిఠీ అన్నారు. పులుపు తీపి రెండు కలిసి ఉంటాయి. ఓకే, ఇది నేను దంచేస్తున్నాను. చూసారండి, మీకు డైల్యూట్ అయిపోతుంది, పల్చగా అయిపోతుంది. ఇది పూరిలోను వడ గారెలో బాగుంటుందా? ఎక్కువగా రోటీకి వాళ్ళు ఏంటంటే కాంబినేషన్ ఈ మామిడికాయ సీజన్ రాగానే ఈ కట్మిటీ చట్నీ ప్రతి ఇళ్లలో పెట్టుకుంటారు. దీనికి ఎన్ని వర్షన్స్ ఉన్నాయో, మొక్కలు కోసి చేస్తారు, సోంపేసి చేస్తారు, ఇలా సింపుల్ గా చేస్తారు, రకరకాలు. ఏదైనా బేసిక్ గా చక్కెర మామిడికాయ రెండు కలుపుతారు. ఇప్పుడు ఒక స్పూన్ కొంచెం ఏమండి ఈ 3 ఐటమ్స్ వేస్తాను. కొంచెం ఉప్పు, అన్ని రకాల టేస్ట్లు ఉంటాయి ఇందులో. కొంచెం ఉప్పు వేస్తాను, కొంచెం కారం, ఇసరంతా పసుపు, కొంచెం కారం, అంతే. ఇదే ఐటమ్స్. ఇది బాగా దగ్గర పడిపోతుంటే ఈ జీలకర్ర పౌడర్ కూడా దాంట్లో కల్పిస్తాం. కచ్చబచ్చగా నూరుతున్నాను. ఇది జీలకర్ర వేయించిన పౌడరు ఇలా బ్రౌన్ గా అయిపోయాక వాసన చూడండి ఎంత బాగుంటుందో. చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇది జీలకర్ర పౌడర్ వేసేస్తాం. అంతా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, ఏది కొనుక్కున్నది కాకుండా ఇంతే. కొంచెం దగ్గర పడాక తీసి సర్వ్ చేసుకోవచ్చు అంతే. యాక్చువల్గా ఏంటంటే పిల్లలకి చాలా నచ్చుకుంటారు ఇలాంటి. మనం ఇది బాటిల్స్ లో పోసి పెట్టినా కూడా వాళ్ళకు ఒక వెరైటీ, పుల్ల పుల్లగా తీగా ఉంటుంది కదా పిల్లలు చాలా. మనం మామూలుగా ఏం లేదు, బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కిన వెంటనే ఆవాలు వేసాము. ఆవాలు వేసాక వెంటనే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ గుజ్జు వేసాము, వెంటనే పంచదార. ఆ బాగా కరిగిన తర్వాత వెంటనే ఇంకా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, జీలకర్ర పౌడర్ లాస్ట్ లో. సో ఇప్పుడు మనం అన్నాం కదా, ఇందాక నేను అన్నాను సొంతంగా చేసుకుని తినే రోడ్డు పచ్చడి రుచే వేరు అని. కొద్దిగా ఫస్ట్ లో ట్రైనింగ్ అయ్యే ముందు ఇలాంటి చిన్న చిన్న పచ్చళ్ళు స్పెషల్ గా చేసి పెడితే వెరైటీకి వెరైటీ రోడ్డు పచ్చడి చేసి తినిపించా అనే తృప్తి రెండు ఉంటాయి. దగ్గరగా అయిపోవాలా, సరిపోద్ది. ఇది యాక్చువల్ గా పక్కన సైడ్ డిష్ లో పెట్టుకొని తింటారు కాబట్టి ఇలాగే ప్రతి వాళ్ళు ఇంటికి వెళ్తే సమ్మర్ లో ఇదే సర్వ్ చేస్తారు. వాళ్ళకి చాలా ఇష్టం. మామిడిపళ్ళు రాగానే, మామిడికాయలు రాగానే ఇచ్చేస్తారు. సో వేడి వేడి పచ్చడి నేను అనుకుంటాను బ్రెడ్ కి రాసినా కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది, జామ్ లాగా. ఇది చట్నీ కిందనే లెక్కన వస్తుంది, ఎప్పుడూను చట్నీ లాగే చేసుకుంటారు. కొంతమంది పెద్ద పెద్ద ముక్కలు వేస్తారు ప్రవీణ్ గారు. అది తురుము కాకుండా ముక్కల్ని బాగా మెత్తగా ఉడికిస్తారు. ఉడికించిన తర్వాత ఇవి చక్కెర వేస్తారు. ఏదైనా చక్కెర లేకుండా మాత్రం చేయరు. చూడండి ఎలా ఉన్నదో టేస్ట్. చాలా వేడిగా ఉంది. నేను ఊదుకొని మరి తింటా. అసలు ఇప్పుడు దీని టేస్ట్ చూడాలి కదా. మీరు రాజస్థాన్ లో అందరూ తింటారని చెప్పారు, ప్రతి ఇంట్లోనూ సమ్మర్ స్పెషల్ ఇది.
అసలు దీన్ని ఏమన్నా ఒక గంటలు ఉడికించి గంటలు దీనికి చాకరీ చేస్తే ఇంత టేస్ట్ ఉంటుందో 5 నిమిషాల్లో మీరు అంత టేస్ట్ తినిపించారు. ఎంత బాగుంది తెలుసా, జామున్ లాగా కారంగా. అసలు జీలకర్ర అదిరిపోయింది కాంబినేషన్. దీనిలో మామిడికాయతో కాంబినేషన్ అదిరిపోయింది. ఇది నేను తీసుకెళ్ళిపోతాను, అంత టేస్టీగా ఉంది. ఇది చాలా సింపుల్ తయారు చేయటం, కానీ ఈ బౌల్ ఇవ్వను. చాలా 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 బాగుంది. చూసారు కదా, ఎమ్మీగా ఉందండి. మీరు అస్సలు కనుక ఇది తయారు చేయకపోతే మీ పిల్లలు ఒక మంచి సూపర్ టేస్ట్ మిస్ అవుతారు. అందుకే ఈ రోజే మామిడికాయ దొరికితే వెంటనే తురిమేసి, సింపుల్ కదా, అందులో నూనె వేడెక్కటం, వేసేయటం, చేసేయటం. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. రాజస్థానీ స్పెషల్ కట్మిటీ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ తురుము, పంచదార, జీలకర్ర, ఉప్పు, కారం, నూనె, ఆవాలు, పసుపు. రాజస్థానీ స్పెషల్ కట్మిటీ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దానిలో జీలకర్ర వేసి పొడిగా వేయించుకోవాలి. జీలకర్ర బాగా దోరగా వేగిన తర్వాత దాన్ని ఒక చిన్న రోట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేసుకున్న తర్వాత వెంటనే ఆవాలు వేయాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేయాలి. తురుము వేసిన వెంటనే పంచదార కూడా వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత దానిలో తగినంత ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన జీలకర్రని రోట్లో మెత్తగా దంచుకొని ఆ పొడిని వేసుకొని మిశ్రమం అంతా బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. అంతే, ఇలా తయారైన రాజస్థానీ స్పెషల్ కట్మిటీ పచ్చడిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో వెరైటీ టేస్టీ రాజస్థానీ స్పెషల్ కట్మిటీ పచ్చడి రెడీ. సో ఇంత సింపుల్ గా రాజస్థానీ స్పెషల్ ఐటమ్ మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ కౌసల్య గారు. థ్యాంక్ యూ ప్రేరణ గారు ఫర్ యువర్ అప్రిషియేషన్. థ్యాంక్ యూ. రాజస్థానీ స్పెషల్ కట్మిటీ పచ్చడి మీరు చూడటం మిస్ అయ్యారా? ఏం పర్లేదు, మీరు చేయవలసింది ఏంటంటే youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి అక్కడికి వెళ్ళి రాజస్థానీ స్పెషల్ కట్మిటీ పచ్చడి చూసేయండి. రేపు మరో సరికొత్త పచ్చడితో తిరిగి చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.